భారతీయ పర్వదినాలన్నింటిలోనూ కనబడే శాస్త్రీయతల్లో ఒకటి ప్రకృతిలో కనబడేటువంటి మార్పు, రెండవది జ్యోతిర్గణాల్లోని పరిణామాలు. వీటిని ఆధారం చేసుకుని మన పండుగలు ఏర్పాటు చేయబడడం చేతనే ఆ రోజుల్లో పాటించేటువంటి ఆచారాలు, నియమాల వల్ల మనం ఒక మహిమను పొందగలుగుతున్నాం. అటువంటి పవిత్రమైన మన పండుగల్లో ప్రకృతి పరిణామాలను, వాటి విలువలను తెలియచేస్తూ వ్యక్తి సమాజాల భవిష్యత్తును సూచించి మార్గదర్శనం గావించే మహత్తరమైన పండుగ మన ఉగాది. ఉగాది అంటే ఉగస్య ఆది ఉగాది అని అర్థం. అంటే ఉగ అంటే నక్షత్ర గమనము, జన్మ అని అర్థాలు. ఆది అనగా మొదలు, అంటే ప్రపంచం యొక్క జన్మ, ఆయుష్యులకు తొలి రోజు అని అర్థం. యుగము అంటే ఉత్తరాయణ, దక్షిణాయనములు రెండు అని, ఆ రెండిటి కలయిక యొక్క మొదలు కాబట్టే దీనికి యుగాది అని కూడా పేరు. మన పురాణ ఇతిహాసాల్లో ఈ ఉగాది వైశిష్టానికి సంబంధించి శ్రీ నారదీయ మహాపురాణము సృష్టి ప్రారంభకాలమున ఇలా వివరిస్తున్నది. చైత్రమాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి వత్సరాదో వసంతారపి రాజీ తథైవ చ ప్రవర్తయామాస తదా కాల సగణనామపి గ్రహన్నాగేర్మృధున్ మాస నేవత్సరాన్రుచ్చరాధిపాన్. అంటే వసంతం ప్రారంభమైనప్పుడు చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రసజగత్తును సృష్టించాడని, కాలగణాన గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాలను ప్రవర్ధింపచేశాడని అర్థం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారుడై సోమకాసురుడి బారి నుండి వేదాలను కాపాడి తెచ్చి బ్రహ్మదేవునికి అప్పగించిన చైత్రశుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది అని, జగద్విఖ్యాతుడగు విక్రమార్క చక్రవర్తి చైత్రశుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడయ్యాడని, ఆ మహనీయుని సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్వదినం జరుపుకుంటున్నామని, ఈ ఉగాది రోజునే హస్తినాపురంలో యుధిష్ఠిరుని పేరిట యుధిష్ఠిర శకము, ఉజ్జయిని విక్రమార్కుని పేరిట విక్రమ శకము, ప్రతిష్టానంలో శాలివాహుని పేరిట శాలివాహన శకం, గౌడదేశంలో నాగార్జునుని పేరిట నాగార్జున శకం, ఇలా సింధు ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలోనూ ప్రసిద్ధ శకాలు ఏర్పడ్డాయని, ఇలా అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మధుశ్య మాధవస్య వాసంతికావృత్తని, యజుర్వేదంలో ఈ ఉగాది వసంత ఋతువులో ప్రారంభమవుతుందని, ఆ ఋతువు మాసముల పేర్లు మధువు, మాధవము అని పేర్కొన్నారు. భాస్కరాచార్యుల వారు తమ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో లంకానగర్యాముద యాత్సభానౌ తస్థైవ వారే ప్రథమం బభూవ మనోప్సితాదేర్దివమాసవర్షం యుగాదికానాం యుగపత్ప్రవృత్తిః. అంటే లంకానగరంలో అసురుడి పాలన అంతమొంది జ్ఞానమనే సూర్యుడు ఉదయించడం వల్ల మధుమాసం యుగాది అయ్యిందని, రావణుడి వధానంతరం శ్రీరాముడు సీతామాతతో కూడి అయోధ్యకు ఈ ఉగాది రోజునే బయలుదేరాడని అర్థం. ఈ ఉగాదిని మహారాష్ట్రలో గుడిపడువా అని, అస్సాంలో బిహు అని, సిక్కింలో సంగ్ అని, తమిళులు పుత్తాండు అని, పంజాబీలు వైశాఖి అని, బెంగాలీలు పొయిల బైశాఖి అని, మలయాళీలు కొల్లవర్షం అని, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ వివిధ రూపాల్లో జరుపుకుంటూ ఉంటారు. ఇలా మన దేశంలోనే కాకుండా ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాల్లో కూడా ఈ ఉగాదిని జరుపుకునే సంప్రదాయం ఎప్పటి నుండో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అందులో ప్రాచీన రోమన్లు ఈ ఉగాది నాడు పచ్చని చెట్లను,
బంధుమిత్రులకు బహుకరించేవారట. అలాగే ఆఫ్రికాలో రుచికరమైన వంటకాలు చేసుకోవడం, గ్రీకులు మన ఉగాది పచ్చడిలాగానే హుగ్గీస్ అనే పండ్ల గుజ్జును వండుకు తినేవారట. ఇలా ప్రపంచవ్యాప్తంగా మన ఉగాది పండగ ఎంతో విశిష్టతను కలిగి ఉంది. నూతన సంవత్సర కీర్తనాద్యారంభం ప్రతి గృహధ్వజారోహణం నింబపత్రాస సంవత్సరాది శ్రవణం నవరాత్రారంభో శ్రవణం నవరాత్రారంభో. అంటే ఈ ఉగాది రోజున ప్రతి ఇంటికి తోరణములు కట్టి వేప పువ్వుతో చేసిన పచ్చడి భుజించి సంవత్సర ఫల పంచాంగ శ్రవణం చేయాలి. కొందరు ఈ ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు కూడా చేస్తారు. మనకున్న 60 తెలుగు సంవత్సరాల కాలస్వరూపుడైన ఆ సూర్య భగవానుని యొక్క వివిధ లక్షణాలను, తత్వాలను తెలియజేస్తాయి. అయితే ప్రస్తుత క్రోధినామ సంవత్సరానికి క్రోధం కలిగినది అని పేరు. అంత మాత్రాన సూర్యుడు భగభగా మండిపోతూ కోపాన్ని చూపిస్తాడని కాదు. వసంతానికి ఇతిహాసపరంగా, వైద్యపరంగా, శోభపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వసంతాన్ని రుతిరాణిగా అభివర్ణించారు. మామిడి పిందెలతో నిండిన చెట్లు, వేపపూతతో విరబూసిన వృక్షాలు, కోకిలల కుహుకుహు కూతలు ఈ పండుగ ప్రత్యేకం. చెట్లన్నీ ఆకులు రాల్చి చిగురించి కళకళలాడుతూ ఉంటాయి. శిశిరంలో ఎండిమూడివారిన చెట్లన్నీ వసంత ఋతు ఆగమనంలో సన్నజాజుల, మల్లెల పరిమళాలతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అంతటి ప్రకృతి శోభను సంతరించుకునే ఈ వసంతం మనుషుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ఈ ఉగాది రోజున మనం నిర్వర్తించాల్సిన విధుల్లో మొదటిది అభ్యంగన స్నానం. ప్రభాత సమయంలో మనం చేసే స్నానానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఆ సమయంలో సూర్యమండలంలో ఉన్న రోచన అనే కాంతి వల్ల ప్రసరించే బాల సూర్యకిరణాలు సోకుతూ ఉండగా శిరస్సు నుండి జాలువారే నీరు చెవుల మీదు నుండి మన భుజాల మీదుగా ప్రవహించడం వల్ల అక్కడున్న నరాలు ఉత్తేజితమై మూత్రపిండాల వ్యాధులు దరిచేరవని వైద్య విజ్ఞానం తెలుపుతుంది. చూసారా, సూర్యోదయానికి పూర్వం లేచి చేసే స్నానం వల్ల ఎంత ఉపయోగమో. ఇక రెండవది ఉగాది పచ్చడి. ఆ రోజున మనం చేసుకునే ఉగాది పచ్చడిలో ప్రకృతి ప్రసాదించిన తాజా వస్తువులైన క్రొత్త బెల్లం, క్రొత్త చింతపండు, ఉప్పు, మామిడి పిందెలు, వేపపూత, గసగసాలు, పచ్చిమిరపకాయలు, కొన్ని ప్రదేశాల్లో నెయ్యి వంటి వాటిని కలిపి తీపి, వగరు, పులుపు, ఉప్పు, చేదు, కారం అనే 6 రుచులను కలిపి ఆ పచ్చడి తయారు చేస్తారు. వీటి కలయికల అంతరార్థం జీవితం సుఖ దుఃఖ సమన్వయమని, రానున్న నూతన సంవత్సరంలో ఎదురయ్యే వివిధ అనుభవాలను సమానంగా స్వీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. యుగానికాది ఉగాది వసంత కేళికి దినాంది, తెలుగువారి ఎల్లరికంతా ఇది ఏ సంవత్సరాది, యుగానికాది ఉగాది. ఆమని కోయిల కూసే తరుణం, జగతికి పరిమళమత్తే భరణం, రాలిన ఆశలు చిగురించి కొత్త కోరికలు మొలకెత్తే, యుగానికాది ఉగాది వసంత కేళికి దినాంది, తెలుగువారి ఎల్లరికంతా ఇది ఏ సంవత్సరాది, యుగానికాది ఉగాది. ఈ ఉగాది పచ్చడి సేవించే ముందు మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాల్సుమా? అవి మన శ్రీకర ఛానల్లో తరువాయి భాగంలో తెలుసుకుందాం. మీ సలహాలు, సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.